మండల హెడ్ క్వార్టర్ కానీ ఏ రకంగా చూసుకున్న అభివృద్ధిలో ఇంకా స్థాయికి అభివృద్ధి చేసుకోలేకపోయాం. వీటన్నిటినీ కూడా దాటుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఇస్తే అది మన మిలియాపుట్టిలో రావడం, అది కూడా హెడ్ క్వార్టర్ కి అతి సమీపంలో రావడం అనేది మన అందరికీ కూడా ఎంతో అదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతో మంది మన మిలియాపుట్టి మండలం నుంచి కూడా ఉద్యోగాలు వెతుక్కుంటూ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. చాలా మంది ఇలాంటి ఎంఎస్ఎంఈ పార్కుల్లోనే హైదరాబాద్ లో, చెన్నైలో ఇలాంటి పార్కుల దగ్గర పని వెతుక్కుంటూ అక్కడ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు చేయలేకపోయారంటే ఇలాంటి పార్కులు చేసే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళకి స్థానికంగా కూడా ఉద్యోగాల అవకాశాలు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ ఈ రోజు మన పాతపట్నం మిలియాపుట్టి తాలూకా రూపురేఖలు మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకు ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కేటాయించడం మన రాబోతున్నటువంటి యువతరానికి ఇదంతటికీ కూడా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. చాలా మంది మంచి చదువులు చదువుతున్నారు, లేకపోతే స్కిల్లింగ్ ట్రైనింగ్ సంపాదిస్తున్నారు, లేకపోతే సొంత డబ్బులతోనైనా ఒక వ్యాపారం మొదలు పెడతాం, కంపెనీ మొదలు పెడతామని ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఒక సరైన స్థలం దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా 63 ఎకరాలు మనం కేటాయించడం జరిగింది. అందులో మొదటి ఫేజ్ కింద 17 ఎకరాలు డెవలప్ చేయడానికి ప్రభుత్వం కూడా 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. మంచి లేఅవుట్ వేసి రోడ్లు అన్ని కూడా వేసి ఎవరైనా ఒక ఇండస్ట్రీ ఇక్కడ పెట్టుకోవాలనంటే వాళ్ళకి ఏపీఐఏసీ ద్వారా చక్కగా మనం భూమి ఇచ్చి వాళ్ళే పెట్టుబడి పెట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టే విధంగా భవిష్యత్తులో ఈ పార్క్ డెవలప్ కాబోతుందని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. ఎవరు వచ్చి పెట్టుబడి పెట్టినా ఉద్యోగాలు వచ్చేది మన మిలియాపుట్టి వాసులకి, ఉద్యోగాలు వచ్చేది మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాసులకి, ఉద్యోగాలు వచ్చేది మన యువకులకి, ఉద్యోగాలు వచ్చేది మన పేదవాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు చేయాలని, అందులో ప్రతి ఇంటికి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. వాటన్నిటికీ అనుగుణంగా ఈ రోజు ఎంఎస్ఎంఈ పార్క్ ను మనం ఇక్కడ శంకుస్థాపన చేశాం. భవిష్యత్తులో ఇది మంచి పార్క్ కింద మంచి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఒక పార్క్ కింద డెవలప్ చేయడానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నాం. స్థానికులు కూడా ఈ పార్క్ ని డెవలప్ చేయడానికి మీరందరూ ప్రమోట్ చేయాలి, ఇందులో మీరందరూ కూడా పాల్గొనాలి, మీ ఆశీర్వాదం అందించాలని మిలియాపుట్టి ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ యొక్క పార్క్ చూస్తే చిన్నదిలా కనిపించవచ్చు కానీ అగ్గిపుల్లతో మొదలు పెడితే అది ఎంత మంట పెడుతుందో మనందరికీ కూడా తెలుసు. అలాగే ఈ రోజు ఒక ఉద్యమం, ఉద్యోగాల ఉద్యమం, ఉపాధి ఉద్యమం ఈ మిలియాపుట్టి ఎంఎస్ఎంఈ పార్క్ తో మనం మొదలు పెడుతున్నాం. ఇది చిన్నదిగా ఉన్నా ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్ ద్వారా రేపు ఒక మహా ఉద్యమంగా పాతపట్నం అంతా కూడా ఇక్కడ చాలా మంది పెట్టుబడులు పెట్టే విధంగా చేయాలన్నది నాది, అలాగే గోవిందరావు గారి తాలూకు ఆలోచన. ఇద్దరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. మీకు ఇచ్చిన హామీల ప్రకారం మన ఏరియాని డెవలప్ చేయాలని మా ఇద్దరికి కూడా ఉన్నది ఏంటంటే 175 నియోజకవర్గాల్లో పాతపట్నం బాగా వెనకబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వెనకబడిపోయి ఉంది. అటువంటిది ఇక్కడ డెవలప్ చేయాలనంటే ఈ రోజు ఎంత స్థాయిలో అభివృద్ధి జరగాలో ఒక్కసారి గమనించండి. కానీ ఛాలెంజ్ గా తీసుకున్నాం. ఒక పక్కన పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టాలని, మరొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు వ్యవస్థలు గాని, సీసీ రోడ్లు గాని, డ్రైన్లు గాని అవన్నీ కూడా మౌలిక వసతులు చేయాలని, అలాగే మన మిలియాపుట్టి గాని 5 మండలాల పాతపట్నంలో ప్రతి ఇంటికి కూడా కొల ఇచ్చి నీరు అందించాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మా తరపున కృషి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వాళ్ళందరి తాలూకు ఆశీర్వాదంతో మంచి ప్రోగ్రామ్స్ మనం చేయగలుగుతున్నాం. భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటాం. మీరు కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోండి. ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ధైర్యంగా మా వరకు తీసుకొని రండి. పూర్తిగా మీకు న్యాయం చేయడానికి మా తాలూకా అండదండలు మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని మరొకసారి మిలియాపుట్టి ప్రజలకి, ముఖ్యంగా మా సోదరి మళ్ళీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ వచ్చింది. మూలపేట టెక్కలిలో పోర్ట్ వస్తుంది. అలా ఈ పార్క్ నుంచి పోర్ట్ వరకు బ్రహ్మాండమైనటువంటి రోడ్డు కూడా తయారు చేయాలనేది ఇప్పుడే మేము మాట్లాడుకుంటున్నాం. రేపు భవిష్యత్తులో ఇక్కడ మిలియాపుట్టి నుంచి టెక్కలికి హైవేకి కనెక్ట్ చేసే రోడ్డు ఏదైతే ఉందో అచ్చెన్నాయుడు గారి తాలూకా సహకారంతో కొంతవరకు డెవలప్ చేశాం.
దాన్ని ఇంకా వెడల్పు చేసి ఇంకా పెద్ద చేయగలిగితే పోర్ట్ నుంచి పార్క్ వరకు మంచి అనుసంధానం మనం తీసుకొని రాగలిగితే ఇంకా మంచి ఇండస్ట్రీస్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. సో దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారి తాలూకు విజన్ తో ప్లానింగ్ తో ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని మళ్ళీ తెలియజేసుకుంటూ, ఈ యొక్క పార్క్ ఎక్కడైనా రావచ్చు. 5 మండలాలు ఉన్నాయి పాతపట్నంలో. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే 5 మండలాల్లో ఎక్కడో ఒక దగ్గర చూపించండి, నియోజకవర్గంకి ఒక పార్క్ ఇస్తామని. కానీ ఎమ్మెల్యే గారు మేము అందరం ఆలోచించుకొని పెడితే మిలియాపుట్టిలోనే పెట్టాలని ఎక్కడ నిర్ణయించుకొని మన దగ్గర పెట్టడం జరిగింది. అది మన ప్రాంత వాసులందరికీ కూడా భవిష్యత్తులో మంచి అవకాశంగా ఇది మారుతుందని కూడా మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. టీడీఏలో డోలీ వ్యవస్థ కూడా నిర్మూలించడానికి రోడ్లు అన్ని కూడా క్లోజ్ చేసుకొని ఈ రోజు చక్కగా అన్ని కార్యక్రమాలు మన ప్రభుత్వం తరఫున చేశాం. ఇంకోటి కూడా ఉంది, ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన వెంటనే డిస్కస్ చేశాం. ఏంటంటే ఐటీడీఏను కూడా మన దగ్గరికి ఇప్పుడు ఏర్పాటు చేయాలి మన జిల్లాలో అని. అది ఆ రోజు ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు విచ్చేసినప్పుడు ఆయన దృష్టిలో పెట్టాం. మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత కూడా మీరు చూసుంటారు, మన అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే గారు దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. నేను కూడా సీఎం గారికి ప్రత్యేకంగా చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో మిలియాపుట్టిలో ఐటీడీఏని ఏర్పాటు చేయాలని మా వంతుగా కృషి నడుస్తుంది. అతి త్వరలోనే అది కూడా చేయిస్తామని ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఎంత ప్రేమ అభిమానం మా మీద చూపిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మిలియాపుట్టికి మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఇక్కడ ఉన్న ఎప్పుడు అవకాశం రాలేదు. మళ్ళీ మన ప్రభుత్వంలో అది కూడా మిలియాపుట్టికి ఈ రోజు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. అంటే మిలియాపుట్టికి గిరిజనులకి పెద్దపేట వేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు నడిపిస్తుంది. ఎవరెవరైతే దూరంగా ఉండేవాళ్ళు, ఎవరెవరైతే అధికారానికి గాని ప్రభుత్వానికి గాని అందుబాటులో లేకుండా ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రయారిటీ ఇచ్చి వెనకంజలో ఉన్న వాళ్ళకి ముందంజలో పెట్టింది మన కూటమి ప్రభుత్వాన్ని గర్వంగా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరైతే ఇంకా మాకు న్యాయం జరగాలని ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా అంచెలంచెలుగా న్యాయం చేసే పరిస్థితి మన ప్రభుత్వంలో ఉంటుంది. ఆ నమ్మకంతో మరొకసారి మీ అందరికీ కూడా ప్రభుత్వానికి ఎల్లప్పుడూ కూడా సహకరించి ఆశీర్వదించండి అని తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు మే 1వ తేదీన నెల్లూరులో శంకుస్థాపన చేశారు అన్నిటికీ. ఆ పలక అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ రోజు మిలియాపుట్టిలో మనందరి సమక్షంలో ఈ రోజు మనం పెట్టుకుంటున్నాం. ఆశీస్సులు ఆయన అందించారు. ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు. ఎండ ఎక్కువగా ఉంది అయినా సరే కష్టపడి